హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఆ క్లీనింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. లాస్ట్ వీడియో అది ఇలాగే కంటిన్యూగా కొంచెం పెట్టేసి ఆఫ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నా ఈరోజు. ఇంక ఇదేంటంటే మైక్రోవేవ్ మీషోలో ఉన్న స్టాండ్. దీని మీద నేను ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది కదా, బెడ్ మీద కూర్చొని వాడుకునేది, దాని లెగ్స్ పోతే తీసేసి ఇలా దీని మీద పెట్టేసుకొని ఇక్కడ మైక్రోవేవ్ మీద పెట్టుకున్నాను. నేను ఈ మైక్రోవేవ్ మీషోలో కొన్నాను స్టాండ్ అని చెప్పి పెట్టినప్పుడు దీని డబల్ లైన్ ఇది ఇంతకుముందు ఒకటి చూపించాను రిపేర్ చేసి ఆఫ్ చేశాను అనమాట. అంటే అటాచ్మెంట్ నేను విడగొట్టాను, పైన హోల్స్ కనిపిస్తున్నాయి కదా. 5,000 వ్యూస్ దాటిపోయిందండి. ఎప్పుడో 2.5 సంవత్సరం క్రిందట కొన్నది. అప్పుడు ఫస్ట్ వ్లాగ్ 5,500 వ్యూస్. అసలు గ్రేట్ అది. దానికి ఎంతమంది వచ్చిందో నేను అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు దాని వ్యూస్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలి. ఆ స్టాండ్ నాకు మీషోలో కొన్న స్టాండ్ నాకు ఎన్ని వ్యూస్ ఇచ్చింది అనిపిస్తుంటుంది. అట్లా చాలా ఐటమ్స్ అండి నాకు వ్యూస్ని ఇస్తున్నాయి. నేను ఇది కొన్నాను అని చూపించాను ఆ రోజు. ఇంకా మన టాపిక్ ఈరోజు ఏం మాట్లాడుకుందామా అని ఆలోచిస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నా వీడియోస్ చూసి యూట్యూబ్కి వస్తే కష్టమని అనుకోకండి. చక్కగా ఎవరికైనా యూట్యూబ్ చేయాలనుకుంటే చక్కగా యూట్యూబ్ చేసి పబ్లిక్తో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే పబ్లిక్తో మనకు గొడవలు ఉండవు. ఏం చెప్పినా ఏం డిస్కషన్ చేసుకున్నా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళతో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుకొని గొడవలు పడే కంటే, మొన్న కూడా మా ఆయనకు చెప్తున్నా, నేను మనుషులతో మాట్లాడడం మానేసి యూట్యూబ్లో ఉన్న మనుషులతో, అంటే నా చుట్టుపక్కల ఉన్న మనుషులతో మాట్లాడడం మానేసి యూట్యూబ్లో ఉన్న మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానండి. ఈ కాలంలో ఇదే బెస్ట్ అసలు. ఎందుకంటే ఏ గొడవలు ఉండవు. ఏముంది, నేను చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళు ఏదైనా కామెంట్ పెడితే నేను వింటాను. పోట్లాడుకునే సమస్యలు ఏముండవు. వన్ సైడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. అదే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే ఏమవుతుంది, నాది చెప్తాను వాళ్ళది అడుగుతాను. మనమేమో అన్నీ అడిగి చెప్పించుకుంటారు, వాళ్ళేమో ఏం చెప్పరు అని అనుకుంటాం. నేనైతే చాలామంది విషయాల్లో నేను ఇలాగే అనుకుంటా. నా విషయాలు అన్నీ కావాలి కానీ వాళ్ళ విషయాలు మాత్రం నాకేం చెప్పరు అని. సరే, ఇంకా ఆ మాట అయితే పక్కకు పెట్టండి, భయపడకండి. యూట్యూబ్ నాకు సక్సెస్ రాలేదని కష్టం అని అనుకోకండి. మీకు అదృష్టం ఉంటే మీరు ఈజీగా సక్సెస్ అయిపోతారు. ఇంకొక చిన్న టాపిక్ చెప్తాను నేను. దీని తర్వాత లాస్ట్లో మా పాప మాకు మొన్న లచ్చా ప్యాజ్ పన్నీర్ ఏమంటారు గోబీ పన్నీరు అంతా మసాలా చేసి టీకా లాగా, ఏది పన్నీర్ టీకా చేస్తాం కదా, అదే రోల్లో చుట్టి మాకు ఇంటి దగ్గర రుమాలి రోటీ చేస్తారనమాట. బాగుంటాయి. సో రోల్లో చుట్టుకొని తినొచ్చు, చేస్తానమ్మా అంటే సరే చెయ్యన్నాను. నేను కొంచెం గోబీ కట్ చేసి ఇచ్చిన, మెంతికూర అది ఆమె కట్ చేసుకుంది, కొత్తిమీర అది కట్ చేసి ఆమెకు కొంచెం కాల్చి ఇచ్చినాను అంతే. మొత్తం ఆమె గ్రీన్ చట్నీ, లచ్చా ప్యాజు, వాళ్ళ చెల్లెల కోసం ఆమెకు పన్నీర్ ఇష్టం ఉండదని గోబీతో సేమ్ ప్రాసెస్ పన్నీర్తో 4 ఒకటేసారి చేసింది. రామా, ఎంత పనితనం ఉంది దీని దగ్గర అనుకున్నా. నేను అన్నా, నువ్వు ఎలాగైనా బతికేస్తావే లైఫ్లో అనేసి చెప్పిన. తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నప్పుడే వాళ్ళ టాలెంట్ను గుర్తించాలండి. పెద్దగా అయినాక నీకు ఇంత టాలెంట్ ఎక్కడిది అని అనకండి. ఎందుకంటే మీరు చిన్నప్పుడే గుర్తించేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నా పిల్లల్ని అయితే నేను ఇలాగే, పెద్ద పాపను ఎప్పుడు చెప్తా, దాని విషయంలో దాన్ని అసలు కేర్ చేయని అవసరం లేదండి. ఎలాగైనా తను బతికేస్తుంది. అంటే ఒక ప్రొఫెషన్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో అయినా తను ఫిక్స్ అయిపోగలదు అని ఒక కాన్ఫిడెంట్. అందుకనే నేను ఆ పాపని ఏం పట్టించుకోను. ఇంకా చిన్న పాప ఎడ్యుకేషన్ విషయంలో కానీ దేంట్లోనైనా నేను పట్టించుకోను. కానీ కొంచెం పెద్ద పాప చూసుకుంటుంటుంది తనను. ఇండివిజువాలిటీ నేర్చుకో అని నేర్పిస్తూ ఉంటుంది తనకి. ఇంకా కొంచెం గైడ్ చేస్తుంది తనకు. తన మీద మాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ రాలే. తనవన్నీ తను పూర్తిగా కేర్ఫుల్గా చేసుకోగలదని. అంటే మేము వదిలేయలేదు. మెయిన్ మా పెద్దదానికి అది చెప్తా, ముందు దాన్ని వదిలేసాను, దాన్ని వదిలేసే కేర్ చేయడం, దానికి అదే సెట్ అయిపోతుంది అనేసి. ఇంకా చిన్న టాపిక్ చెప్తాను అన్నాను కదా, అదేంటంటే నాకు బెంగళూరులో కిట్టి ఫ్రెండ్స్ చాలామంది 10 మంది ఉండేవాళ్ళు. నాకు వాళ్ళని కలిసిన ప్రతిసారి మా రిలేషన్స్ని కలిసిన ఫీలింగ్ ఉండేది. అంత ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. నాకు కిట్టి అంటే ఎంత ఇష్టం అంటే
అంత ఇష్టం ఉండదండి అసలు. ఇప్పటికీ వాళ్ళందరితో అదే ఫ్రెండ్షిప్. మధ్యలో ఏం చేశానంటే నేను 2 ఏళ్ళ తర్వాత 1 సంవత్సరం డ్రాప్ అయిపోయినా. ఎందుకు చెప్పనా, అప్పుడు ఒక రూల్ పెట్టారు, ఎవరి బర్త్డేలైనా ఎవరి గృహప్రవేశం అయినా 1000 రూపీస్ ఇవ్వాలి అని. సో నేనేమనుకున్నాను, మనం అందరికి ఇస్తూ ఉంటే మనకు కూడా వస్తుంది కదా అని. కానీ నా బర్త్డేకి మాత్రం ఏమీ ఇవ్వలేదు. కానీ ఆ రోజు ట్రీట్ ఇస్తేనే ఇస్తారంట. అది ఎట్లా రూలు, బర్త్డేలకు ట్రీట్ ఇస్తేనే ఇస్తారనేది. ట్రీట్ కూడా ఇచ్చినాను కానీ ఇవ్వలే. నాకు కోపం వచ్చింది, అమ్మ నేను బర్త్డే ట్రీట్ ఇచ్చినాను నాకైనా గిఫ్ట్ ఇవ్వలేదు వీళ్ళు అని కోపం వచ్చింది. ఇంకా ఆ సంవత్సరము 4 గృహప్రవేశాలు ఉండే. ఇప్పుడు నేనేమో పెట్టేది ఉంది 1000 రూపాయలు, నాకు వచ్చేది ఏం లేదని మరసంగా డ్రాప్ అయిపోయినానండి. అలా డ్రాప్ అయిపోయినా నేను 1 సంవత్సరము మళ్ళీ ఉండలేక వాళ్ళందరూ పిలుస్తుంటే సరదాగా వెళ్ళి ఎప్పుడైనా క్లోజ్ ఉన్న వాళ్ళు పిలిచేవాళ్ళు మా ఇంటికి రా అనేసి. అంటే వాళ్ళకి ఫైనాన్స్ నేను పెట్టుకోలేను అని చెప్పలేక డ్రాప్ అయిపోయినా. వాళ్ళందరూ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఇంకా ఛాన్స్ వచ్చింది కదా అని మళ్ళీ పోయి జాయిన్ అయినా. చూడండి ఏం జరిగిందో మ్యాజిక్. సరే నాకు ఆ ఫ్యామిలీ వాళ్ళంతా చాలా ఇష్టం అండి, భలే ఇష్టము. ఎందుకో నాకు తెలీదు. ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్తో ఒక ఫ్రెండ్ నన్ను క్లాస్ పీకింది. నేను చేసిన జోక్స్కి నన్ను క్లాస్ పీకింది అన్నమాట. ఆ క్లాస్ పీకింది కూడా ఎవరిని ఆమెను అనలేదు, ఇంకొకళ్ళను వాళ్ళ అబ్బాయి పెళ్ళి గురించి నేను మాట్లాడాను, సరదాగా మాట్లాడాను. దానికి ఆ అమ్మాయి హర్ట్ అవ్వలేదు కానీ వీళ్ళు హర్ట్ అయిపోయి నన్ను చాలా గట్టిగా అరిచేసినారు. ఇంకా నాకు ఏడుపు వస్తుంది, వాదించలేకపోతున్నా. ఇంటికి వచ్చేసి ఇంకా నాకు వెంటనే మెసేజ్ చేసిన, నేను కిట్టీలో నుండి డ్రాప్ అయిపోతున్నాను అనేసి. ఎందుకంటే నన్ను ఏదో నేను తప్పు చేసిన దానిలాగా తప్పు మాట్లాడినావు నిలదీసేసినారు. ఎవరు నాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు. జోకును పట్టుకొని అసలు అనిపించుకున్న ఆవిడకు లేదు ఫీలింగ్. ఆవిడతో నాకు ఎంత లాంగ్ టైం పీరియడ్ తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఉండింది తెలుసా. అసలు జోకు మాటను పట్టుకొని అప్పుడు అనుకున్నా చాలు, ఒక డిస్టర్బ్ జరిగిపోయింది, ఇంకా వద్దు, ఈ అవమానం నాకు వద్దు అనేసి నేను డ్రాప్ అయిపోతే మళ్ళీ అందరు ఫోన్ చేస్తున్నారండి, ఎందుకు డ్రాప్ అయినావు, అలాంటివి పట్టించుకోకూడదంటే నేనేం చెప్పాలండి, నన్ను అందరూ చంపేంత నిలదీసినారనమాట జోకుకి. నేను అన్నాను, నన్ను ఎన్ని జోక్స్ వేస్తారు, నా విషయంలో ఎన్ని అసహ్యమైన జోక్స్ వేసేవాళ్ళు, నేను ఏ రోజు కూడా సీరియస్ తీసుకోలేదు. ఒక చిన్న జోక్ నేను వేస్తాను, ఇంత సీరియస్ తీసుకున్నారు అనేసి. ఇంతటితో వీళ్ళతో డిస్టర్బ్ అవ్వకూడదు, అందరితో ఫ్రెండ్షిప్లో ఉండాలి ఎప్పటికీ అనేసి ఆగిపోయినా. అక్కడికి నన్ను చేర్పించిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు, సైలెంట్గా ఉండవు, మాట్లాడిన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతావు, ఏమన్నా అంటే ఊరుకోవంటే. ఎందుకు ఊరుకోవాలి, ఏమన్నా అంటే ఇప్పుడు కిట్టి అంటే ఎంజాయ్ చేయనీకా. వాళ్ళు మనల్ని జోకేస్తారు, మనం వాళ్ళని జోకేస్తాము. మనల్ని జోకేసినప్పుడు పడి ఉంటాం కదా, వాళ్ళు కూడా వేసినప్పుడు పడి ఉండాలి. వన్ సైడ్ జోక్స్ ఏం రన్ అవ్వట్లేదు కదా ఆడ అనేసి. సో నేను అక్కడికి డ్రాప్ అయిపోయిన తర్వాత అందరు నాతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు, కానీ ఆ గాయం మాత్రం నాలో ఉండిపోయింది. అయినా ఆ గాయాన్ని మూసుకొని అందరితో ఫ్రెండ్షిప్ చేశాను. ఇప్పటికీ నాకు ఆ గాయం పీడిస్తూనే ఉంటుంది. అలా అందరితో బాగుండాలి అంటే చిన్న డిస్టర్బెన్స్ అయిపోతేనే మనము పక్కకు తప్పుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇదే చూడండి మా పాప చేసినది. కిందికి పెట్టి చేయి కొంచెం, వేలు నీ వేలు సూపర్ అనేది. నీ వేలు సరిగ్గా చూపి, ఈ స్పీడ్గా చూపించకుండా ఈ వేలు కొంచెం స్లోగా చూపి. ఇట్లా నేను కష్టపడి చేస్తున్నాను, నువ్వు రెస్టారెంట్ నిజంగానా? రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ ఎత్తేస్తారా? ఐఎమ్ టెల్లింగ్ యూ, రెస్టారెంట్ అంటే అద్భుతంగా ఉంది. నువ్వు కొరకు ఇట్లా నీ చేతితో వద్దు అది తిని ఇంకా తినిలే, నాకు ఒక బైట్ చేయి, నాకు సిప్పి అద్దరిపోయింది పని వేసుకో. కర్రీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి రేపు కూడా తినచ్చు. ఏమన్నా తక్కువ ఉందా? నేను ఎంత ఒక 2 స్పూన్లు వేసిన, ఇందాక గోబీకి వేసిన.
అంతేనే లేదు రోస్ట్ అయ్యేది లేకుంటే కాదు. అవునా కదా? ఎప్పుడైనా అడిగినామా అక్క చెయ్యాలి. ఆ పిల్ల అడగకూడదు నన్ను అంటున్నా. తినండి, నేను ఎంజాయ్ చేస్తాను. బా తినకండి పొల్లైందా చూడు ఇందాకేమనింది. మంచి పర్సన్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయినా. వాళ్ళకి 2 రోల్స్ చేసి ఇచ్చి పంపిస్తాయి. ఇచ్చిరావా రోల్స్ పక్కన? దాంట్లోనే గ్రీన్ చట్నీ వస్తున్నావా? మంచి కారం అవుతుందేమో వాళ్ళకి. కారం లేదు, ఇది అడుగుదాన్ని. ఇదే ఓ ఇవి కూడా దాంట్లోనే పెట్టిస్తున్నావా? ఇందాక తీసావా ఇట్లాగే వీడియో? ఓ అమ్మ మస్తుగా అవుతుంది వాళ్ళకి. 2 పెట్టి పన్నీర్తో పెట్టి గోబీ మీరు తినొచ్చు. ఇంకా 7 వాళ్ళు పెట్టుకోండి అంతే కదా. ఇప్పుడు నుంచి ఎందుకు పెట్టిస్తుంది, ఇంకా చేసినాక పెట్టియాలి. రావాలి కదా, అలవాటు రావాలి కదా. పెద్ద మనుషులు అదే అమ్మాయి అంటే అమ్మ చేస్తుంది. 7 వాళ్ళు పెట్టుకోండి, చేసేదా గొప్ప. అట్లా రోల్ చేస్తావా? వాళ్ళకి ఫాయిల్ పేపర్ చుట్టిస్తా? లేదు, ఫాయిల్ పేపర్లో పెట్టిస్తావా పక్కింట్లో అంటున్నా? ఏంటి అంటున్నా? ఉందిలే, అంత ఉంది కదా. రోటీలు ఉన్నాయి కదా. ఎన్ని తెచ్చినావు అండి రోటీస్? 12. మరి రోజు 2 తిన్నింది, వీళ్ళకి 2 4 అయిపోయా. 6 ఉంటాయి మనిషికి 2. సరే ఇదే కట్ చేసి ఇస్తావా? ఆంటీ హాఫ్ చేసుకుంటే హాఫ్ చేసి కత్తి ఫ్రిడ్జ్కి తెచ్చి పెట్టిందబ్బా మ్యాగ్నెట్ పేపర్. 350 రూపాయలు కదా. ఆ పెన్ ఏది? ఈ పెన్ ఉంది చూసా, దీనికి మ్యాగ్నెట్ కూడా ఉండదు, ఫార్మాలిటీగా అంటుకుంటుంది. అది పేపర్ స్టిక్కరు. సో జాగ్రత్త, ఎవరన్నా కొంటే. ఇదిగోండి ఫ్రిడ్జ్ లిస్ట్. మా ఆయన నేను కొట్లాడుకోకుండా ఈ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, సరుకులు, కూరగాయలు ఏం కావాలో, షాపింగ్వి ఇలా రాసి పెట్టమని. ఇంకా మిగిలిన ప్లేస్లో నా చిన్న కూతురికి ఈరోజు నా మీద కోపం వచ్చి ఎట్టబెట్టిందో చూడు. మామ్ డోంట్ సబ్స్క్రైబ్ టు వసుమతీస్ వ్లాగ్స్ అంట. నేను రోజు అట్లా ఫోన్ పట్టుకొని తిరుగుతానంట. ఆ సినిమాలో వాడు చెప్తాడు కదా, రావు రమేష్, ఆడపిల్లలు శత్రువు రూపంలో ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారని. శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడపిల్లల రూపంలో ఉంటారని. ఇదేంది ఆఫ్రాన్ కూడా మళ్ళీ నేను ఫోన్ అట్లా పట్టుకొని తిరుగుతానంట. ఏమన్నానంటే ముద్దు పిల్లలాగా ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్న. కొమ్ములా చెవులు అవి కొమ్ములు. అది యాక్చువల్లీ సైకో ఎమోజీ. చూడండి అబ్బా, డోంట్ సబ్స్క్రైబ్ టు వసుమతీస్ వ్లాగ్స్ అంటే నా చిన్న కూతురు కోపం వచ్చింది. మీకు కూడా కోపం వస్తే చాలా మంది అప్పుడప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తుంటారు. ఆ మాటలు నచ్చక జనాలు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో. చూడు ఎలా చేసిందో.